ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. నిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాదం అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీకు రావటం జరిగిందండి. ఏమిటి ఇది? దేవుని వాగ్దాన మాట. దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది అన్నాడు. ఏమండి, కయ్యోనుతో అంటున్నాడు, కయ్యోను నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే నువ్వు మీ తమ్ముని ఏదో చేసావు. మీ తమ్ముడు నోరు మాట్లాడాలి కదా నాతో, ఆయన గొంతు మాట్లాడాలి కదా నాతో. ఏంటి? రక్తపు స్వరం వినపడుతుంది నాకు. కయ్యోనుతో ప్రభు మాట్లాడినట్లు మనం. అయితే కయ్యోను బాబులో అందరికీ చూస్తాడు, నేను కాపాడనా, నేనేమన్నా అతని నోడు అన్నట్లుగా కయ్యోను మాట్లాడినట్లు చూస్తాం. ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటండి? నీతిమంతుని రక్తం మొర్రపెట్టును అని చూస్తున్నాం. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తండ్రి కుడుమును కూర్చొని మొర్రపెడుచున్న ఒక రకంగా, ఇంకో రకంగా మనం ఎలా ప్రార్థించాలో తెలియదని ఆయనే మన పక్షముగా మనలో చేరి చెప్పసైక్యము గాని మూలుగులతో అన్న మాట కూడా మనం చదువుతాం. మొర్రపెట్టును ప్రార్థించును. గమనించండి, ఈ పూట సెలవిస్తున్న అద్భుత మాట నీతిమంతుని రక్తం మొర్రపెడుతుంది అని మనం బాగా గమనిస్తే హేబేలు రక్తం దేవునికి ప్రార్థన చేస్తుంది కదా. ప్రార్థన ఏమని చేస్తుంటారు? కోసం చేసి అంటారు. ఆలోచించండి. ఇక్కడ హేబేలు రక్తపు స్వరము తండ్రి దేవునికి వినపడితే తండ్రి దేవుడు కయ్యోన్తో అంటాడు, హేబేల్ కయ్యోన్. హేబేల్ స్వరం వినపట్ల నాకు, ఆయన రక్తపు సౌండ్ వినపడుతుంది. ఆ రక్తం కుండే నోరు నాకు వినపడుతుంది, ఆ గొంతు వినపడుతుంది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా కయ్యోను? అయ్యా, ఇదిగో నా తమ్ముడు, మా అన్న చేయిజారి తెలియక నన్ను కొట్టి చంపేశాడు. నేనైతే ఇప్పటికి ఇలాగ మరణించాను, కానీ నా తమ్ముని కుటుంబం లేదా నా అన్న కుటుంబానికి కానీ నా అన్నకు కానీ ఎటువంటి ఆపద సంభవించొద్దు, మీరు క్షమించండి ప్రభు అని దేవునికి ప్రార్థన చేస్తుండొచ్చని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. నేనైతే ఎట్లా అనుకుంటున్నాను ప్రియులారా, ఖచ్చితంగా నా అన్నని శిక్షించు, వాడిని బంధించు, వాడిని చంపే అని ప్రార్థన హేబేలు రక్తం చేసుంటే ఈ రోజుకి కూడా ఆ ప్రార్థన గురించి మనం మాట్లాడుకోలేం కదా. అయితే ఎలా ప్రార్థన చేసిందంటారు? అయ్యా మూర్ఖుడు, తెలియదు, నా సహోదరుడు, క్షమించు ప్రభువా, నా దోషం తన దోషంగా ఎంచక తన దోషాన్ని నా దోషంగా ఎంచి నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ రక్తం తన తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నట్లు మనం ఆలోచించగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుని ఇంటిలో సునాద గీతములు, రక్షణను గురించిన సునాద గీతములు వినపడునని ప్రభు రాయించారు కదా. హేబేలు నీతిమంతుడా అవినీతిమంతుడా అంటే మీరే చెప్తారు, నీతిమంతుడే హేబేలు. అందుకే ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడని. అయితే అట్లాంటి వ్యక్తి అకస్మాత్తుగా మరణించాడు కదా, మరి ఆయన రక్తం ప్రార్థన చేయకుండా ఉంటుందంటారా? సరే, చేస్తుందని రాయబడింది. ఏమని చేసుంటాడు? ఏదోలే నా కాలం తీరిపోయింది ప్రభా, నేను నీ సన్నిధికి వస్తాను, నన్ను చేర్చుకొని. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే స్టెఫెన్ గారు ప్రార్థన చేశారు రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు. ఏమని చేశాడు? ఈ పాపము వారి మీద ఉంచక వారిని క్షమించు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఆయన్ని చూసి చనిపోయినట్లు మనం వాక్య గ్రంథస్థలో చదువుతాం. మరి నీ కోసం నీతిమంతులు ఎందరో ప్రార్థన చేస్తే కానీ నీకు మారు మనసు ఇవ్వలేదు ప్రభు. మరి నీ బాధ్యత ఎందరో మారు మనసు పొందని వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉందని ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరో ప్రార్థన చేస్తే కానీ దేవుడు నీకు మారు మనసు ఇవ్వలేదు కదా, నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు కదా.
మరి నీవు ఒకరి కోసం ప్రార్థన చేయాలన్నదే ఈ పూట వాగ్దానపు మాటగా దేవుడు సెలవిస్తున్నాడు. అదేంటి పాస్టర్ గారు, వాగ్దానం ఆశీర్వాదకరంగా కదా ఉండాలా, మేము ప్రార్థన చేయాలని హెచ్చరికపూర్వకంగా చెప్తున్నారు ఏంటి అంటే, నీ కుటుంబం క్రైస్తత్వం అయితే, నీ కుటుంబం దేవుని ఇల్లే అయితే నీకు బాధ్యత ఉండదా? ఏదో ఒక వస్తువు తెచ్చిపెట్టుకోవాలను, శుభ్రంగా ఉంచుకోవాలని బాధ్యత ఉండదా? అదే బాధ్యత నీకోసం ఎవరో ప్రార్థన చేస్తే అపాయం నుంచి తప్పించిన దేవుడు ఏమండి ఇక్కడ ఏబేలు రక్తం మొరపెడుతుంది తన అన్న కుటుంబం క్షేమంగా ఉండాలని. మరి నీ వంతు నువ్వు నీకు తెలియని వారి కొరకైనా ఉపవసించి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలన్న ఒక చిన్ని ఆలోచన నీలో కలగాలన్నది. కలిగి ఉంటే గొప్ప సంతోషించేవాడు ప్రభు నీ ద్వారా. కలిగి ఉన్నావు కనిపోతే ఆయన ఇంకా ఆనందిస్తున్నాడు, ఇంకొంచెం చెయ్యి, నేను నీకు తోడుగున్నాను అంటున్నా. ఒకసారి ఆలోచించు. ఒకరు నశించిపోకూడదని ప్రభు ప్రాణం పెట్టాడు. అవకాశం, అనుకూలత, బలం, శక్తి, సమయం మనకున్నప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ అంత్య దినాలలో ఒక్కరిని చేతబట్టుకొని ప్రభు యొద్దకు వెళ్ళిపోదాం. అట్టి తీర్మానపు కృప ప్రభు నీకు ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపానున్న నీ ప్రియ పిల్లలను దర్శించండి ప్రభు. మీరు అన్నారు ఏబేలు రక్తపు స్వరం నాకు వినపడుతుంది అన్నారు. నీ బిడ్డలు కూడా చెప్పసైక్యంగానే మూలుగుతూ ఉపవసించి కన్నీటితో ప్రార్థన చేస్తూ సమాజంలో కన్నీళ్ళు ప్రభు కృప చూడండి. వారి ప్రార్థన మీరు ఆశీర్వదించి మీరు జరిగి నీ బిడ్డలకు కాపుదల అనేకలు రక్షించి మీరు పొందమని పరిశుద్ధుడే ఏ నామములో ప్రార్థన చేయుచు. ఆమేన్. ప్రైజ్